నమస్తే, జిల్లావాణికి స్వాగతం. నేను ప్రభాకర్. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక హోదాపై కొనసాగుతున్న కాంగ్రెస్ దీక్షలు, కేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు. పల్లెల్లో కొత్త అమావాస్య వేడుకల సందడి, భక్తులతో పోటెత్తుతున్న నోకాంబిక ఆలయాలు. విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి, లాకప్ డెత్ అంటూ బంధువుల ఆందోళన. స్మార్ట్ విలేజ్లో అయ్యన్న సతీమణి పర్యటన, వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన పద్మావతి. రాష్ట్ర పునర్విభజనకు 100 పలికిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు హామీలు నెరవేర్చడంలో వెనుకడుగు వేయడంపై జిల్లా కాంగ్రెస్ కమిటీ ధ్వజమెత్తింది. ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తున్న హస్తం పెద్దలు భాజపా వైఖరికి నిరసనగా విశాఖలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నానికి పోలీసులు అడ్డు తగిలారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట మారుస్తున్నారని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆరోపించారు. ఆదేశాల మేరకు నగర మరియు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు గాజువాక ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మంత్రి రాజశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున విజయ నిరాదేశం జరుగుతున్నాయి. ఎంతవరకు సమస్య మీరు నశించాలి. సందర్భంగా పార్లమెంట్ హౌస్ లో 5 సంవత్సరాల ప్రత్యేక హోదా కలగజేస్తామని చెప్పి ప్రకటన చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ రోజున ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. అటువంటి వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలని చెప్పిన మీరు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు నిన్నటికి నిన్న మరి వెంకయ్యనాయుడు గారు మాట మార్చినటువంటి తీరు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగువారికి అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి తీరుని నిరసిస్తూ ఈ రోజున మేము నిరసన కార్యక్రమం. విశాఖలో ఉగాది సంబరాలు మొదలయ్యాయి. తెలుగు సంవత్సరం వేడుకలు మహిళల ఆటపాటలతో ప్రారంభమయ్యాయి. వివిధ సంస్థలు మహిళా సాధికారత ధ్యేయంగా కార్యక్రమానికి రూపకల్పన చేశాయి. జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమైన వేడుకలు సాంస్కృతిక ప్రదర్శనలతో ముగిశాయి. ప్రెసిడెంట్ని జూన్ 3 అన్న కార్యక్రమాన్ని 3వ చేస్తున్నాము. మొదటిసారి 2006లో చేసాము, రెండోసారి 2010లో చేసాము, 2014లో చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 కారణాలు. ఒక కారణం ఏంటి, ముఖ్యంగా సేవా కార్యక్రమం చేయాలని, దీని ద్వారా మిగిలిన మనీతో సేవా కార్యక్రమం చేస్తాము. రెండవది, మహిళల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసుకురావాలి, వారందరికీ ఒక రోజు ఎంజాయ్మెంట్ ఇవ్వాలి అన్న కోరికతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. మనకి ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార సంస్థలు ధన సహాయం అందజేశారు. 300 మంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని చేశారు. కొత్త అమావాస్య వేడుకలతో నోకాంబిక ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. గ్రామ దేవత సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నర్సీపట్నం నోకాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ప్రతి ఏటా నోకాలమ్మకు పసుపు కుంకుమ ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. భక్తులకు ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సకల ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేశాయి. ఇందిరా మార్కెట్లో మరిడమ్మ ఉప ఆలయాన్ని కూడా భక్తుల తాకిడి ఎక్కువైంది. शाम्भवी चन्द्रमौळिरबला पर्णा उमा पार्वती अम्बा शाम्भवी चन्द्रमौळिरबला पर्णा उमा पार्वती
काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी। अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संधायिनी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संधायिनी वाणी पल्लव पाणि वेणु मुरली गान प्रिया लोलिनी कल्याणी उडुराज बिंबवदन धूम्राक्ष संहारिणी चित्रोपे। విశాఖలో లాకప్ డెత్ కలకలం రేపింది. ఇది అనుమానాస్పద మృతి కాదంటూ మృతుడి బంధువులు కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అక్రమంగా తీసుకెళ్లి లాకప్ డెత్ చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించి మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు కోరాయి. ఏ రకంగా తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో ఏదన్నా టార్చర్ జరిగిందా, లేకపోతే లాకప్ డెత్ జరిగిందా, లేదా ఇతను ఏ రకంగా రోడ్డు వరకు ఎలా రాగలిగాడు, దీని మీద కొన్ని అనుమానాలు అపోహలు ఉన్నాయి. కాబట్టి ఒక సమగ్రమైన విచారణ జరిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ పోస్ట్ మార్టం కూడా అధికారులు ఆర్డీఓ సమక్షంలో మేము జరిపిస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ప్రతిరోజు అనేక పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటాయి ఇక్కడ. మరి ఈ పోస్ట్ మార్టానికి ఇవాళ ఆర్డీఓ గారు ఎందుకు వస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మరి ఇన్ని అనుమానాలు ఉన్న ఈ కేసు మీద రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా స్పందించాలని కోరుతున్నాను. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులైన పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుని ఆ మత్స్యకారుల కుటుంబమైన ఈ వాసుపల్లి ఎల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉన్నారు, వాళ్ళు చాలా తీవ్ర బాధల్లో ఉన్నారు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇది లాకప్ డెత్తా కాదా, రోజు విశాఖపట్నంలో తాగేటోళ్ళు నడిచేటోళ్ళు దారిలోనే చనిపోతున్నారా, లేకపోతే ఈ అబ్బాయే చనిపోతున్నాడా, ఇది ఏ రకంగా జరుగుతుందని మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్ దేనికి తీసుకెళ్ళాలని కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత బాడీని కూడా ఇప్పుడు మార్చరీ చేసే ముందే చూపిస్తామని అంటున్నారు. కేసు ఏంటని తెలీదు. అసలు ఆ పోలీస్ స్టేషన్లో ఉంటుండగా ఎలా పారిపోతారో కూడా అర్థం అవ్వట్లేదు. బార్లోకి వెళ్ళి కూర్చొని తాగుతుండగా తీసుకెళ్ళామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇందాక పోలీసులు ఎవరో వచ్చి ఏదో హార్ట్ అటాక్ వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. ఒక అతనేమో వచ్చి ఏదో బండి గుద్దేసింది చనిపోయారని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటి అర్థం అవ్వట్లేదు. పోలీస్ స్టేషన్లోకి ముగ్గురు తీసుకెళ్ళిన తర్వాత అతన్ని బయటని కూర్చోబెట్టి వాళ్ళు ఇద్దరిని ఇంట్రగేషన్ చేసి ఉంటుండగా అతను పారిపోయారని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత పోలీసులు బయటికి వదిలే పరిస్థితి అయితే ఎక్కడా ఉండదండి. అది అలాగే జరిగిందో మాకు అర్థం అవ్వట్లేదు. అతను బయటికి పారిపోయి వచ్చే ఇది కూడా లేదు. ఎక్కడ ఫోర్త్ టౌన్లో బయట కింద దిగేలోపు పోలీసులు తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు. అసలు పోలీసులు అంత లూజ్గా ఎలాగా వదిలేశారు అనేది మాకు అనుమానంగానే ఉంది. లాకప్లో వేసి చంపేసి బయటికి తీసుకొచ్చి ఫోటో తీసి పేపర్లో వేసారేమో అని నాకు అనుమానంగా ఉందండి. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని జిల్లా సిపిఐ పేర్కొంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత మాజీ ఎమ్మెల్యే కోడిగంటి గోవిందరావు ప్రథమ స్మారక ఉపన్యాసం సందర్భంగా విశాఖలో సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించిన నేతలు ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయించడం శోచనీయమన్నారు. సకాలంలో పోలవరం పనులు పూర్తి చేయాలని సమావేశం కేంద్రాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ప్రకటించి తొందరగా పూర్తి చేసేటటువంటి ఒక అంశం మీద, అట్లాగని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి బీజేపీ గవర్నమెంట్ ఈరోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీని అమలు చేయాలని చెప్పి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకి స్పెషల్ ప్యాకేజీని కూడా ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కల్పించాలనేటువంటి దీని డిమాండ్ల మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని, ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకి అలాగే పోలవరం ప్రాజెక్టుకి 100 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు, ఏమాత్రం సరిపోదని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చిన హామీని మాత్రం అమలు చేయాలని చెప్పేసి ఉద్యమం చేసినటువంటి నేపథ్యంలో మొన్న 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఉద్యమం చేసింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రామకృష్ణ గారిని అరెస్ట్ చేసి ఇప్పటివరకు కూడా జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పొట్టదాఖలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం.
చూస్తున్నాం. ఏరు దాటినంత వరకు వాడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న చందంగా ఈరోజు ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే వారికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తాం. హిందుస్థాన్ షిప్ యార్డ్ పరిరక్షణకు పీపుల్స్ ఫర్ ఇండియా నడుం బిగించింది. నష్టాల పేరుతో షిప్ యార్డు మూసివేతకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతుండడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఈ సంస్థ విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖులు, మేధావులు హాజరై కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. స్ట్రాటజిక్ ఏరియాస్లో ప్రభుత్వ సంస్థలు ఉండాలి అనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ గారు మిగిలిన ప్లానర్స్ అందరూ కూడా కొత్త సంస్థలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ఇలాంటివి పెట్టి, కోల్ ఇండియా, అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉన్నవి పబ్లిక్ సెక్టర్లో మార్చారు. అందులో హిందుస్థాన్ షిప్ యార్డ్ 1941లో అది ప్రైవేట్ కంపెనీ, ఇండియా షిప్పింగ్ కంపెనీ. 52లో అది గవర్నమెంట్ తీసుకుంది. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్లో స్ట్రాటజిక్ లొకేషన్, అది డిఫెన్స్కి, ఓఎన్జీసీకి వాటికి పనికి రావాలి, సబ్మెరైన్స్కి వాటికి. ఇది 2010లో డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకున్నారు. లేటెస్ట్ 2013-14 పార్లమెంట్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది చాలా స్ట్రాటజిక్ లొకేషన్, అది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఇది. ఎందుకంటే ఇది డిఫెన్స్కి పనికి వస్తుంది. డిఫెన్స్ తాలూకు వాళ్ళకి కావాల్సినటువంటి షిప్స్, అలాగే సబ్మెరైన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ రిపేర్స్ అని చేయగలిగినటువంటి పని చేస్తారు వీళ్ళు. అందువల్ల దానికి ప్రాముఖ్యత ఉంది అని చెప్పారు. అప్పుడే 1 సంవత్సరం అయింది, ఏదో లాస్ వచ్చిందని మేము మూసేస్తామని రిపోర్ట్ వచ్చింది. చాలా అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వ సంస్థల మీద, పబ్లిక్ సెక్టర్ మీద స్పష్టత ఎక్కడ కనిపించింది. ఇప్పుడు లాస్ మేకింగ్ అని మీరు స్ట్రాటజిక్ ఇండస్ట్రీని క్లోజ్ చేస్తారు, ఎవరికి దెబ్బది? మన దేశానికి దెబ్బది. వాళ్ళు ఏమంటే ఏదైతే స్ట్రాటజిక్ కాదో అది మీరు చేసుకోండి. ఇప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఉన్నటువంటి భూమి కానీ, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, అది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. కనుక నేను అనుకున్నది ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ దాన్ని మూసే బదులు దానికి మీరు సపోర్ట్ చేసి ఆర్డర్స్ ఇచ్చి అటువంటి సంస్థలు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నర్సీపట్నం మండలం కృష్ణాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. చెరువు మలుపు వద్ద స్కూల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో బైక్ వెనుక కూర్చున్న మంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ద్విచక్ర వాహనం నడుపుతున్న లావరాజు గాయపడ్డాడు. మృతుడు నాతవరం మండలం మన్యపొట్ల నివాసిగా గుర్తించారు. ఈరోజు మధ్యాహ్నం 1:45 మన కృష్ణాపురం జంక్షన్ చెరువు కట్ టర్నింగ్ దగ్గర బస్సు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి, బస్సు ఉన్న ఒక 2 వీలర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఇమీడియట్గా స్పాట్కి వచ్చాం. స్పాట్కి వచ్చేసరికి ఒక వ్యక్తి చనిపోయినాడు. ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి మన్యపూరట్ల అని చెప్పేసి గ్రామం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో మాల మహానాడు దీక్షకు దిగింది. వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని మాల మహానాడు హెచ్చరించింది. ఎల్ఐసి భవనం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు అసెంబ్లీ ముట్టడి కొరకైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మాలలకి న్యాయం పొందుతున్నారు కాబట్టి చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి మరి దాన్ని వర్గీకరణ చేయాలని మొండుపెట్టుబడినటువంటి మందా కృష్ణమాదికి దాన్ని వ్యతిరేకిస్తూ మీరు మరి అసెంబ్లీలో కానీ ఆ చట్టాన్ని తీసుకొచ్చి మీరు పెట్టినట్లయితే మరి మాల మహానాడు తరపు నుంచి చాలా గట్టినటువంటి మరి పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం కానీ చట్టంలో కానీ తీసుకొచ్చి పెట్టినట్లయితే మరి రేపు జరగబోయే పరిణామాలకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానివ్వండి, ఇటు మరి ప్రభుత్వం కానివ్వండి, మరి మాలలు అందరూ కలిసి వ్యతిరేకించే పరిస్థితి మరి ఏర్పడుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర అధ్యక్షులైన కారం శివాజీ గారి నాయకత్వాన్ని మరి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా మరి 13 జిల్లాల్లో ఈ మాల మహానాడు నిరసనలు తెలియపడుతున్నాయి. మరి చట్టాన్ని కానీ ఏ విధంగా తీసుకున్నట్లయితే మీరు సుప్రీంకోర్టుని అగౌరవపరిచినట్టు వారు అవుతారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ రోజు సుప్రీంకోర్టు కూడా మనకి ఇచ్చినటువంటి తీర్పుని ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఈ రోజు కూడా మీరు ఉన్నట్లయితే మరి ఈ ప్రభుత్వాన్ని మేము కూడా గౌరవిస్తాం. లేని పక్షంలో అయితే తిరిగి వ్యతిరేకించి పోరాటాలు చేసి మరి మాలమానుడు అప్పటి వరకు నిద్రపోదని. స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దేందుకు ధర్మసాగరం పంచాయతీని దత్తత తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయినపోతుడు సతీమణి పద్మావతి ఆ గ్రామాన్ని విజిట్ చేశారు.
ప్రాథమిక పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అలాగే పెద్ద చెరువు పూడికతీత పనులకు శ్రీకారం చేసిన ఆమె చెరువు అభివృద్ధికి 28 లక్షలు, దళితవాడలో డ్రైన్ల అభివృద్ధికి 15 లక్షలు నిధులు విడుదలయ్యాయన్నారు. ధర్మసాగరం సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి పనులు చేస్తామని పద్మావతి చెప్పారు. గ్రామం ధర్మసాగరం అనే గ్రామం నాకు అప్పచెప్పడం జరిగింది. ఆ గ్రామాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ టైం ఆర్ఓ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. దీంతో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఏమో చెరువు ఊరికి పనికొచ్చేది అంటే 100 ఏకర్స్లో ఉంది ఆ చెరువు. 200 ఏకర్స్ అంటే పంట పొలాలకు పనికొచ్చినటువంటి చెరువు అది 28 lakhs గ్రాంట్తో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా 10 daysలో మేము కంప్లీట్ చేస్తాం. తర్వాత సీసీ రోడ్స్, చిన్నగా హౌసింగ్ కాలనీ, అలాగే ఇంకొకటి వాటర్ సప్లై శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ అది కూడా ప్రాసెస్లో ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం 18 అంశాలు ఏదైతే చెప్పారో మినిస్టర్ గారు ఆ అంశాల మీద గ్రామాన్ని తీర్చిదిద్దే ఆదర్శ గ్రామంగా తయారు చేస్తామని చెప్పేసి విశాఖలో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తెచ్చినా సిబ్బంది చేతివాటం ఏమాత్రం తగ్గడం లేదు. పనుల కోసం వచ్చే ప్రజల నుంచి దండిగా డబ్బులు గుంజుకు తింటున్నారు. ఇలాగే ఓడాలో కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న కిషోర్ అనే ఉద్యోగి అవినీతి దాహం బయటపడింది. ఒక వ్యక్తి నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా కిషోర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 21 అంటే జనవరి నెల 21 తగరపోల్స్లో ఒక ఫర్మ్ ఇన్స్పెక్షన్ చేశారు. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన రిటైలర్కేమో 2 firms ఉన్నాయి. ఆ 2 firmsలో ఒకదానికి నోటీస్ ఇచ్చి వేరొక దాని ఫర్మ్ తాలూకా రికార్డు ఇక్కడికి తేవడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చిన ఫర్మ్కి సంబంధించి అసెస్మెంట్ ఆర్డర్ పూర్తి చేయడానికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 2 months టైంలో ఏసీటీఓకి ఆ ఫైల్ హ్యాండ్ ఓవర్ చేయటం మూలన అతను బార్గెన్ చేసి ఫైనల్గా నిన్న కూడా 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి 50,000 ముందు ఇవ్వండి ఈరోజు, తర్వాత 50,000 అసెస్మెంట్ ఆర్డర్ అయిన తర్వాత ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశాడు. ఈరోజు ఆ డబ్బు తీసుకొని అతను మనకి పట్టుబట్టాడు. అతను డబ్బునేమో తను కూర్చున్న టేబుల్ దగ్గర కవర్లోకి వేసి తీసుకున్నాడు. వేయమన్నాడు, అప్పుడు వేయంగానే అతను సెక్యూర్ చేసి ఉన్నాడు. మనం అతను చెప్పిన మీదట ఆ కవర్ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఆయన పేరు కిషోర్, బి కిషోర్, బాపట్ల కిషోర్, ఏసీటీఓ, ఆఫీస్ ఆఫ్ డీసీ. ఈ ఫైలు అసలు యాక్చువల్గా ఇన్స్పెక్షన్ అయిన తర్వాత 4 రోజుల్లోనే సిటీఓ ఇది చేయాల్సి ఉంది. మరి ఇన్ని రోజులు పెండింగ్ పెట్టుకోవడానికి కారణం మనకు క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతుంది. రోలుగుంట మండలం కొసర్లపూడి జీడిపికల ఫ్యాక్టరీ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. చట్టాల గురించి ప్రశ్నించే కార్మికులను ఇక్కడ యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించేస్తుంది. ఇలా 24 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇది అన్యాయం అంటూ రోడ్డు ఎక్కడం కార్మికుల వంతైంది. వీరికి సంఘీభావం తెలిపిన 400 మంది కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. 24 మందిని విధుల్లోకి తీసుకుని కార్మిక చట్టాలు అమలు చేయాలని వీరు కోరుతున్నారు. జాయిన్ అయిన తర్వాత 6 నెలలు 7 నెలలు వర్క్ చేసిన తర్వాత పోలం కంపెనీ ఎటువంటి మాకు పేపర్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ బేసిక్లో చూస్తుంది. కాంట్రాక్ట్ బేసిక్లో చూసిన కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు సంవత్సరం అవుతున్నా ఇప్పుడు వచ్చి మాకు ఇంక్రిమెంట్లు కానీ ఎటువంటి సేఫ్టీ టూల్స్ కానీ ఏవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేము 9 నెలలుగా మిషన్లు ఆఫ్ చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా మేము వాళ్ళని మేనేజ్మెంట్ అడుగుతూ వచ్చాం కోరుకును. కానీ ఇప్పుడు వచ్చి మా కోరికలు తీర్చలేదు సరికదా, మాకు వచ్చిన ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదు. మొత్తానికి మేము ఇవ్వలేదు కదా అని చెప్పేసి వెళ్ళి అడిగితే జీవో ప్రకారం ఇవ్వమని చెప్పేసి మేము పౌరులందరూ వెళ్ళి అడిగినందుకు మా విధులోంచి 4 తీస్తాడు. 4 ఇప్పుడు అడుగుతున్న ప్రతి ఒక్కరిని తీసేస్తానని చెప్పేసి చర్యతో 17 మందిని 23 మంది చెప్పేసి అడిగిన పాపానికి సుమారు ఫస్ట్ 4 టర్మినేట్ చేశారు. తర్వాత మిగిలిన వాళ్ళని కూడా టర్మినేట్ చేసి 23 మందిని విధుల నుంచి తొలగించారు అక్రమంగా. ఆ కంపెనీలో ఎన్నాళ్ళు బట్టి విధులు నిర్వహించినందుకు సక్రమంగా కార్మిక చట్టాల ప్రకారం జీతాలు ఇవ్వకపోవడం, సేఫ్టీ గూడ్స్ ఇవ్వకపోవడం, అలాగే హెరాస్మెంట్స్ అక్రమంగా వేధింపుల్లో జరగడం అన్నీ జరుగుతుంది. కనీసం జీతభత్యాలు అడిగిన పాపానికి కార్మికులు విధుల నుంచి తొలగించి వీళ్ళకి ఎటువంటి భద్రతగా కూడా కల్పించకుండా అన్యాయంగా రోడ్డు పాలు చేశారు. గాజువాక మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
యాతపాలెంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 25 ఇళ్లు ఆహుతి అయ్యాయి. దాదాపు 30 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలారిపాయి. చూడడం ఓవర్లకి చూసినంత వచ్చి బయట పాడుకొని మండలం కోరమండపాలెం గ్రామం శివారైన యాతపాలెం గ్రామం ఇది 58వ వార్డులో విశాఖపట్నం జీవీఎంసీలో 58వ వార్డులో ఉంది. ఇది సుమారు 100 సంవత్సరాల పురాతనమైన గ్రామం ఇది. ఈ గ్రామంలో సుమారు వీళ్ళందరూ కూడా చెట్లు గీత కార్మికులు, తాడి చెట్లు గీసుకుని గీత కార్మికులుగా వీళ్ళందరూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 12:45 ఎక్కడో ఒక ఇంట్లో ఎర్త్ అవటం మూలంగా ఫైర్ అయ్యి టోటల్గా ఈ మొత్తం 35 ఇళ్ళు కాలిపోవడం జరిగింది. నిజంగా దుర్భరమైన విషయం ఏంటంటే ఎవరికి కూడా ఏ ప్రాణహాని జరగకుండా మేమందరం కాపాడగలిగాం. కానీ ఆస్తి నష్టం ఇంచుమించు 25 లక్షల నుంచి 35 లక్షల దాకా ఆస్తి నష్టం ఉంటుంది. ఎందుకంటే ఒక సామాను కూడా వాళ్ళు బయట పెట్టుకోలేని పరిస్థితి జరిగింది. అర్ధరాత్రి కాబట్టి ప్రాణాలు కాపాడుకుంటే చాలనే ఉద్దేశంతో పిల్ల పాపలతో అందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి విపత్తు జరిగించడం చాలా దురదృష్టకరమైన విషయం. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తారని చెప్పేసి నేను ఇప్పుడే అర్ధరాత్రి ఎమ్మెల్యే గారికి కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్నారు. అది కూడా ఆయన కూడా వీలైతే రేపు ఫ్లైట్కి వస్తామని చెప్పారు. ఫ్లైట్కి వచ్చేస్తారు. ఏదేమైనా సమస్యల సాధన కోసం కదం తొక్కిన అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తమ కోడును ప్రభుత్వానికి వినిపించుకునేందుకు హైదరాబాద్ వెళ్లిన అంగన్వాడీ వర్కర్స్ను అరెస్టులు చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఆక్షేపించిన సిఐటియు నిరసన వ్యక్తం చేసింది. జగదాంబ కూడల్లో మానవహారాన్ని నిర్మించి నిరసన తెలిపారు. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళ సమస్యల పరిష్కారం కావాలని సిఐటియు, ఏఐటిసి గత 3 రోజులుగా నిరవధిక దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. నిరవధిక దీక్షలు చేసే వాళ్ళు కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో, హాస్పిటల్లో పెట్టారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారేమో మహిళా సాధికారత అని చెప్తా ఉన్నారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈరోజు మేము నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాన్ని భగ్నం చేయడానికే నువ్వు సిద్ధపడ్డావు. మా సమస్యలు నువ్వు ఏ రకంగా పరిష్కారం చేస్తామని అడుగుతూ ఉన్నాం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఈరోజే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతూ ఉన్నాం. ఒక పక్కన మహిళా సాధికారతే మా ధ్యేయమని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్ వర్కర్లు, యానిమేటర్లుగా ఉన్నటువంటి మహిళలకి కనీస వేతనాలు కూడా చెల్లించినటువంటి మహిళా సాధికారత ఏమిటి అని మేము అడుగుతూ ఉన్నాం. మరో పక్క మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని చెప్తా ఉన్నాడు. 2 పూటలు తినడానికి తింటే లేనటువంటి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ఏ రకంగా తీర్చిదిద్దామని మేము అడుగుతా ఉన్నాం. ఇటు నర్సీపట్నంలో కూడా అంగన్వాడీ టీచర్లు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏహేమైన చర్య అంటూ డిమాండ్ల కోసం ఉద్యమించే వారి పట్ల ఇలా అరెస్ట్ చేయడం తగదన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అరెస్ట్ అయ్యి మన నర్సీపట్నంలో కూడా అరెస్ట్ అయ్యి మరి మా వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు తీసుకురావడానికి వెళ్తే మళ్ళీ మమ్మల్ని రాజమండ్రిలో అరెస్ట్ చేయించి మొత్తానికి మమ్మల్ని వెళ్ళలేకుండా చాలా ఇబ్బందులు పెట్టుకొని మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఎలాగున్నది మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన పరిపాలనలోకి వచ్చే ముందు మీరు మాకు ఓట్లు వేయించండి అమ్మా, మమ్మల్ని గెలిపించండి అమ్మా, మీరందరూ అక్క చెల్లెళ్ళు, మీరందరూ నా చెల్లెళ్ళు, నా పెన్నమ్మలు, నా పెద్దమ్మలు అంటూ మమ్మల్ని మభ్యపెట్టి మీకు కనీస వేతనం 10,000 ఇస్తాను, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను అని మాటిచ్చి ఆ మాట మేర మరి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 9 నెలలు కాలం గడిచిపోతున్నా మరి మమ్మల్ని పట్టించుకోకుండా ఉండడంతో నానా హింసలు పెట్టి అంగన్వాడీ వాళ్ళని చులకన భావంతో చూస్తూ అయినా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఆయన ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి మేము నిరసన కార్యక్రమం చేపట్టాము. అలాగే ఎక్కడెక్కడ అరెస్ట్ అయ్యి మా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక హోదాపై కొనసాగుతున్న కాంగ్రెస్ దీక్షలు, కేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు. పల్లెల్లో కొత్త అమావాస్య వేడుకల సందడి, భక్తులతో పోటెత్తుతున్న నోకాంబిక ఆలయాలు. విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి, లాకప్ డెత్ అంటూ బంధువుల ఆందోళన. స్మార్ట్ విలేజ్లో అయ్యన్న సతీమణి పర్యటన, వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన పద్మావతి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బుట్టెలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.